కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో లోటస్ ల్యాండ్ మార్క్లో ఉన్న ప్రముఖ యువ గాయని శ్రీ లలిత నివాసానికి విచ్చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన సాధించిన విజయాలపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని శ్రీ లలితకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ కర్ణాటక హిందుస్థానీ సంగీత శైలులు రెండిట్లోనూ రాణిస్తున్న శ్రీ లలిత ప్రతిభను అభినందించారు. 2 విభిన్న సంగీత ప్రక్రియలను నేర్చుకోవడం ఎంతో కష్టతరమైన విషయమని, ఆమె ఈ వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయమని కొనియాడారు. గతంలో ప్రధాని మోదీ స్వయంగా శ్రీ లలిత ప్రతిభను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాను కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతానికి చెందినవాడినని, ధార్వాడ్ హిందుస్థానీ సంగీతానికి ఎందరో మహానుభావులను అందించిందని మంత్రి పేర్కొన్నారు. తన కుమార్తె కూడా హిందుస్థానీ సంగీతం నేర్చుకుందని చెబుతూ సంగీతంపై తనకున్న మక్కువను పంచుకున్నారు. శ్రీ లలితను నిరంతరం ప్రోత్సహిస్తున్న సీతారాముని ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ సాధించిన అద్భుత ప్రగతిని, ప్రపంచ సంక్షోభాల సమయంలోనూ దేశాన్ని సమర్థవంతంగా నడిపించిన తీరును వివరించడానికి ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అలాగే నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడ రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం, చేసిన అభివృద్ధి పనుల వివరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. శ్రీ లలిత భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గాయనిగా ఎదగాలని, దేశానికి మంచి పేరు తీసుకురావాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుడిపాటి సీతారాం, గుడిపాటి దత్తు, బీజేపీ నేతలు వెంగళరావు, పి శివప్రసాద్, పి సురేష్, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. Many Hindustani giants which has given to this world. If I can name one, is that is Pandit Bhimsen Joshi. He is from that place. So I am a great lover of Hindustani Sangeet, and also my daughter also, she has learned and she has practiced, but nowadays she has not continued. Anyhow, I have heard about this young girl also who is really upcoming, and Prime Minister himself has tweeted about her talent as far as singing is concerned. Today, as part of 12th year, and Shri Sitaramu is supporting her. That is very important thing, continuously supporting. So after this 12-year auspicious time, I have come here in Vijayawada to create an awareness. Just Prime Minister Modi has not surpassed the record of being the longest Prime Minister of Sri Nehru, elected Prime Minister. That is to continuously. That itself is a record, but at the same time, a lot of things have changed, have happened, changed for the betterment of the country. That awareness program के लिए मैं इधर आया हूँ, और जब मैं आया था सुबह भी हमने कुछ लोगों से मिला है. आज अभी श्री ललिता और उनके फैमिली के साथ, सीतारामों सबके साथ मेरा मुलाकात हुआ है. और इनका पिताजी एक अच्छे गायक है. So I have presented what has been done to the Andhra Pradesh and what has been done to the entire country. How country, in spite of all these crises in the world, in a relative terms, how it is managing well. That's all the things. Some of the book also it contains that, and what has been done to the Andhra Pradesh, in a way newly formed state, newly formed capital. What has been done. That all those things we are giving it to some of the people. I am so happy that she is doing well in field of Sangeet, and I pray God that let her become a very good singer, and let her achieve and let her reach a stage where people, worldwide people can recognize her. Thank you. దంపతులు 1.5 year అయింది వాళ్ళ మ్యారేజ్. అయితే ఈరోజు వాళ్ళ ఇంటికి రావడం సందర్భం ఏంటంటే, నరేంద్ర మోడీ గారి యొక్క 12 ఏళ్ల పరిపాలన సందర్భంగా ప్రముఖుల ఇంటికి వెళ్ళి వాళ్ళకి నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా వాళ్ళకి అందించడం. ఆ విధంగా
ఇవాళ ప్రహ్లాద్ జోషి గారి పర్యటనలో భాగంగా 5 కలవటం జరిగింది. ఇప్పుడు ఈవిడ శ్రీలలిత గారి దగ్గర రావటం జరిగింది. ఆవిడకి ప్రత్యేకత మనందరికీ తెలుసు. ఆవిడ యొక్క మన ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి పైన అద్భుత గానం చేసింది. ఆ అద్భుత గానానికి స్వయంగా ప్రధానమంత్రి గారు పరవశించి ఆయన యొక్క సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టడం జరిగింది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఒక తెలుగు పాటని, అలాగే మన విజయవాడ సంబంధించి కనకదుర్గ అమ్మవారికి సంబంధించిన ఏదైతే లీలా కటాక్షం ఉందో దానంతా కూడా అద్భుతంగా ఆవిడ గానామృతం ద్వారా అందించడం జరిగింది. దాన్ని ఆయన ఎప్పుడైతే ట్వీట్ చేశారో దేశవ్యాప్తంగా దాన్ని పెద్ద చర్చకు దారితీసింది. కనుక అటువంటి అదృష్టవంతురాలు, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా అదృష్టం. అంటే అమ్మవారి గురించి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టడం. కానీ అటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, ఆవిడ కలవటం జరిగింది, ఆ పాట కూడా వినటం జరిగింది. ప్రహ్లాద్ జోషి గారు ప్రత్యేకంగా చాలా అభినందించారు. ఆయన కూడా సంగీత ప్రేమికుడు. ధార్వాడ్ హుబ్లీ ఏరియాలో సంగీతోత్సవాలు జరుగుతాయి. అనేక రకాల విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. కనుక మరొకసారి ఆవిడకి ఈ 12 years సందర్భంగా బుక్స్ అందజేయాలని కోరుతున్నాను. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు అండగా నిలిచేందుకు లారీ ఓనర్ల ఫెడరేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది కూడా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన విద్యారంగంలో రాణించాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్ ప్రతిపాదించిన శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు నెహ్రూ బొమ్మ సెంటర్లోని భారతీ విద్యా నికేతన్ పాఠశాలకు చెందిన 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆకుల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఫెడరేషన్ సభ్యులు పర్వతనేని ప్రసాద్, గోపాలరావు, సుబ్రహ్మణ్యం, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యులు ఆకుల శ్రీనివాస్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజ హితం కోసం పాటుపడుతున్న ప్రసాదరావును, సాంబశివరావును ప్రత్యేకంగా అభినందిస్తూ వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అల్లం పూర్ణ, నూకల వాసు, సాంబా, సింగవరపు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకి 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకి ప్రతి సంవత్సరం విద్యాభివృద్ధి చేయడానికి కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ ఫౌండేషన్ నుంచి మరి వేలాది మంది విద్యార్థులకు వారు పుస్తకాల వితరణ చేయటం, అట్లాగే ఫౌండేషన్ నుంచి మరి పిల్లలు చదువుకునే విషయంలో కూడా వాళ్ళు బాధ్యత తీసుకుని కొంతమంది పిల్లలతో కూడా వాళ్ళకి దత్తత తీసుకునే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. 2015 నుంచి మరి వారు లాభాపేక్ష అనేది కాకుండా సేవ కూడా చేయాలనే సదుద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజుకి దిగ్విజయంగా జరగడం, మరి వారి దాతృత్వాన్ని దాటుతుంది ఈ సేవా కార్యక్రమం అనేది. ఇంకా అదృష్టమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం స్థానికంగా ఉన్న నాయకులు లేకపోతే ఆ విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళకి మరి పుస్తకాలు పంపించి వారి ద్వారా పుస్తకాల పంపిణీ అనేది జరుగుతూ ఉండేది. ఈ సంవత్సరం మరి ఈ స్కూల్కి అదృష్టంగా భావించవచ్చు. మరి గతంలో పార్లమెంట్ సభ్యులు పర్వతనేని ఉపేంద్ర గారు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. విజయవాడకు కూడా మరి రైల్వే ట్రాక్, సత్యనారాయణ రైల్వే ట్రాక్ చేసి ఒక పెద్ద రోడ్డుని తీసుకురావడానికి ఆయనే ప్రధాన కారణం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్లకు చెందిన చేనేత కళారత్న విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో పెట్టే పట్టుచీరను సమర్పించారు. వారం రోజులు శ్రమించి 200 గ్రాముల బరువుతో ఈ పట్టుచీర రూపొందించారు. ఈ మేరకు ఈవో సీనా నాయకును కలిసి పట్టుచీరను అందజేశారు. చీర మీద నెమలి బొమ్మ కదులుతూ ఉంటుంది. పోయినసారి మనం అమ్మవారి తీసుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారికి ఆపరేషన్ మొదటిగా తెచ్చిన అమ్మవారి మాకు జరుగుతుంది.
కూడా ప్రాణం వస్తుంది అమ్మవారు అలాంటి అంత వర్కౌట్ సార్ రమ్మన్నాడు సార్. నా ఫోటో ఓకే ఓకే సార్, అయితే ఉండేది నేను చెప్తాలేదు నాలుగులో ఉంది. సరే లేదు ఓకే. చూడమ్మా ఎవరు సార్ కదిలేదు ఇప్పుడు ఇంకా కాదు, స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేస్తా అది తీసుకొస్తా. అది తీసుకొస్తా ఓకే దసరాలప్పుడు చూడండి అది ఆ రోజు అవసరమైతే మీరు అలా చెప్తున్నారు కాబట్టి నెమ్మలి కదిలేటట్టు ఉండేది ప్రాణం చేస్తే పోను చెప్తాను. ఆ పైన ఆఫీస్లో ఉన్నాను. వస్తువుకు ప్రాణం వస్తుంది. ఎవరండి సిరిసిల్ల. సిరిసిల్ల సిరిసిల్ల నల్ల విజయ్. పేరు నల్ల విజయ్. నల్ల విజయ్. మల్లా విజయ్. ఇదో బాబు ఎవరు వచ్చారు ఇక్కడ మన వాళ్ళు ఇది అమ్మవారికి ఇచ్చేస్తున్నారు కదా ఇదో పంపిస్తాను సార్, ఇది మనోడు పంపిస్తాను సార్. కట్టమని చెప్పాలి చెప్తాను. తమ్ముడు ఎంత తీసుకెళ్ళి కాస్ట్ ఇది ఇది 12,000 జాగ్రత్త తీసుకెళ్ళి రిసిప్ట్ కూడా ఇవ్వండి రిసిప్ట్ కూడా ఇవ్వండి ఓకేనా రిసిప్ట్ ఇచ్చి పట్టిందండి చేయడానికి 1 వీక్. ఇప్పుడు చేసే చీర 3 months వాడుతుంది. చేసేది ఓకే అది నేషనల్ అవార్డు. ఓకే గుడ్ గుడ్ అసలు గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన ప్రముఖ టీడీపీ నాయకులు అన్నే హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలోని టీడీపీ అభిమానులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. కేసరపల్లిలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అభిమానులు ఏర్పాటు చేసిన స్టేజ్ వద్ద హరికృష్ణ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో గన్నవరం మార్కెట్ యార్డు చైర్మన్ గూడవల్లి నర్సయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దోంతు చిన్న, తెలుగు యువత నాయకులు కొసరాజు సాయి, జనసేన కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి రవివర్మ, టీడీపీ మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన ప్రముఖ టీడీపీ నాయకులు అన్నే హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలోని టీడీపీ అభిమానులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. కేసరపల్లిలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అభిమానులు ఏర్పాటు చేసిన స్టేజ్ వద్ద హరికృష్ణ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో గన్నవరం మార్కెట్ యార్డు చైర్మన్ గూడవల్లి నర్సయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దోంతు చిన్న, తెలుగు యువత నాయకులు కొసరాజు సాయి, జనసేన కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి రవివర్మ, టీడీపీ మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించే విధంగా ఉన్నాయని సెంట్రల్ తెలుగు మహిళా నాయకులు మండిపడ్డారు. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని రాష్ట్ర మహిళా లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సింగనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటంపై కోడిగుడ్లు పగలగొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలకు సహజమే అయినప్పటికీ మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలు ప్రతి మహిళను అవమానించే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల భద్రత, గౌరవ పరిరక్షణలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గుడివాడ అమర్నాథ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ఏదైతే వంగలపూడి అనిత గారిని ఒక హోమ్ మినిస్టర్, ఒక మహిళ, ఒక దళిత మహిళ అయినటువంటి ఆడబిడ్డల్ని ఈరోజు మహిళలకి రక్షణ లేదు, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతారనడానికి ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నావిని ఒక మహిళని పట్టుకొని ఈరోజు అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి పిచ్చి పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఓర్పుని సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారు మంచివాళ్ళు కాబట్టే వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరగలుగుతూ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో హాయిగా ఏసీల కింద పడుకోగలుగుతూ ఉన్నారు. లేని పక్షాన అదే గత ఆ ప్రభుత్వంలో నుండి ఇప్పటికల్లా జైల్లో కూర్చోబెట్టేవాళ్ళు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని సభ్యతా సంస్కారం అది కాదు కాబట్టి, కూటమి ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నడుస్తుంది కాబట్టి ఈరోజు ఏదైనా సరే
ఈరోజు ఒక మహిళని, ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న మహిళనే కించపరుస్తూ మాట్లాడంటే ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని వీళ్ళు ఎలా చూస్తారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా మేలుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఆమె మాట్లాడే మాటలు ఏమైనా తప్పుడుగా ఉన్నాయా? వీళ్ళు ఒక ప్రెస్ మీట్లో కానివ్వండి, వీళ్ళు ఒక ధర్నాలో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ మహిళల్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీకు పిల్లలు లేరా? మీకు భార్యలు లేరా? మీకు ఆడపిల్లలు లేరా? మీ ఇంట్లో తల్లులు లేరా అని అడుగుతా ఉన్నా. మీకు అక్క చెల్లెలు లేరా అని అడుగుతా ఉన్నాను. మీ ఇంట్లో వాళ్ళు ఒకలాగా, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నాయకులు మహిళలు ఒకలాగా. చెప్పు పెట్టి కొడితే 32 పళ్ళు రాలిపోతాయని తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆడవాళ్ళ ఓర్పు సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో నిక్కర్సైన మహిళలు ఉన్నారు. ఈరోజు పార్టీకి పనిచేయడం ఆడవాళ్ళుగా తప్ప? పార్టీలో పని చేయకూడదా? మీ ఇంట్లో ఆడవాళ్ళు మేకప్ వేసుకోకుండానే బయటకు వస్తూ ఉన్నారా? మీ ఇంట్లో ఆడవాళ్ళు మేకప్ లేకుండా బయటకు వస్తే ఎవరైనా చూడగలరా? మీ కొంపల్లో ఆడవాళ్ళు లేరని అడుగుతా ఉన్నాను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా కనీసం ఖండించాల్సింది పోయి దాన్ని ట్రోల్ చేస్తారా? ఒక ఆడబిడ్డని, దళిత బిడ్డని మీరు కించపరిస్తే ఆంధ్ర రాష్ట్రంలో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అడుగుతా ఉన్నాను. ఈరోజు సభ్యతే సంస్కారం లేని పార్టీ అది. ప్రజలు బుద్ధి చెప్పారు 11 సీట్లతో. బుద్ధి లేని వ్యక్తులు వాళ్ళ కోసం మాట్లాడుకోవడం ఎంతైనా తక్కువే. మరి ఈ రోజున హోమ్ మినిస్టర్ అయిన అనిత గారి మీద మరి మేకప్ మీద మాట్లాడాడే అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్, మరి ఆయన మహిళలు అనేది వాళ్ళ హక్కండి, వాళ్ళ నైజం. వాళ్ళు అందంగా రెడీ అవ్వడం అనేది, వాళ్ళ అందంగా ఉండడం అనేది ఒక కట్టుబట్టు, అది దేవుడిచ్చిన రూపం, అది రెడీ అవుతారు. ఎవరు మహిళలు ఈరోజు రెడీ అవ్వట్లేదండి? మీ ఇంట్లో మీ మహిళలు రెడీ అవ్వట్లేదా? దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గుడివాడ అమర్నాథ్పై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన వెంటనే క్షమాపణ, హోంమంత్రి అనిత గారికి క్షమాపణ చెప్పాలని మా సెంట్రల్ నియోజకవర్గం మహిళలందరూ ఈ రోజున ఆయన హెచ్చరిస్తున్నాం. వెంటనే దీని మీద జగన్మోహన్ రెడ్డి కేర్ తీసుకొని ఆయన అరెస్టు ఆయనే చేపించాలని చెప్పేసి మా నాయకులు, మా సెంట్రల్ నియోజకవర్గ మహిళలందరం కోరుకుంటున్నాం. ఈ విధంగా ఆయన వెంటనే శిక్షించాలి. తీవ్రమైన థైరాయిడ్ క్యాన్సర్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 51 ఏళ్ల మహిళా రోగికి ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా ఈసీఎంఓ సహాయంతో ట్రాకియల్ స్టెంటింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు తాడేపల్లి మెడ్స్టార్ హాస్పిటల్ వైద్యులు. ప్రస్తుతం ఆ రోగి ఎటువంటి అదనపు ఆక్సిజన్ మరియు వెంటిలేటర్ సాయం లేకుండానే సాధారణంగా శ్వాస తీసుకుంటూ, నడుస్తూ మాట్లాడగలుగుతున్నారు. అధునాతన మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతోనే ఈ అరుదైన విజయం సాధ్యమైందని హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు వైద్య బృందం ప్రకటించింది. తీవ్రమైన థైరాయిడ్ క్యాన్సర్తో ఊపిరాడని స్థితిలో చేరుకున్న 51 ఏళ్ల మహిళా రోగికి తాడేపల్లిలోని మెడ్స్టార్ హాస్పిటల్స్ వైద్యులు అతి క్లిష్టమైన ఎక్మో గైడెడ్ ట్రాకియల్ స్టెంటింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ అరుదైన వైద్య విజయవంతం కావడం గురించి వివరాలను ఆసుపత్రి యాజమాన్యం మరియు వైద్య బృందం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బి విజయ్ చైతన్య, ఆసుపత్రి పల్మనరీ మెడికల్ హెడ్ డాక్టర్ సాయి తేజ్ పావిరాల మాట్లాడుతూ సదరు మహిళ కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారని తెలిపారు. పలు ఆసుపత్రులు తిరిగినా పరిష్కారం దొరకని స్థితిలో ఆఖరి ప్రయత్నంగా వారు మెడ్స్టార్ హాస్పిటల్ను ఆశ్రయించారని వివరించారు. బ్రాంకోస్కోపీ పరీక్షల్లో రోగి శ్వాసనాళం సూది రంధ్రమంతా మాత్రమే మిగిలి లోపలంతా క్యాన్సర్ గడ్డలతో బ్లాక్ అయినట్లు గుర్తించామన్నారు. ఈ ప్రమాదాన్ని అధిగమించడానికి కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం చైర్మన్ డాక్టర్ పివి నరేష్ కుమార్ నేతృత్వంలోని బృందం సహాయంతో రోగికి తక్షణమే కృత్రిమ గుండె ఊపిరితిత్తుల యంత్రం సపోర్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్మో సాయంతో రోగి పరిస్థితి స్థిరపడిన తర్వాత పాత ట్యూబ్లను తొలగించి శ్వాసనాళంలోని అడ్డంకులను తొలగిస్తూ అత్యంత క్లిష్ట పరిస్థితిలో ట్రాకియల్ స్టెంట్ను విజయవంతంగా అమర్చామని వివరించారు. స్టంట్ వేయడంతో శ్వాస మార్గం పూర్తిగా తెరుచుకుందని, దీంతో ఆపరేషన్ థియేటర్లోని రోగిని ఎక్మో సపోర్ట్ నుంచి సురక్షితంగా తొలగించామని వైద్యులు ప్రకటించారు. ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అనస్థీషియా బృందం వైద్యులు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ ప్రవీణ్, క్రిటికల్ కేర్ టీం సభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డిలను ఆసుపత్రి యాజమాన్యం అభినందించింది. ఒక థైరాయిడ్ మ్యాలిగ్నెన్సీ పేషెంట్ అండి. ఈ పేషెంట్ యాక్చువల్గా కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతూ రకరకాల ట్రీట్మెంట్స్, వైద్యం వేరే చోట్ల జరిగింది ఈ పేషెంట్కి ఏంటంటే ఈ థైరాయిడ్ క్యాన్సర్ మూలంగా లోపల మనకు విండ్ పైప్, మనం ఏదైతే లంగ్స్కి వెళ్ళే ట్రేకియా అనే పైపు పూర్తిగా నేరో అయిపోయి
శ్వాస కూడా తీసుకునే లేని పరిస్థితిలో మొదట్లో ఇంటుబేషన్ అంటే ఈటీ ట్యూబ్ వెంటిలేషన్ చేశారు. తర్వాత ట్రేకియాకి మన ఈటీ ట్యూబ్ మనకి ట్రేకియాస్టమీ చేసి లోపలికి ఒక చిన్న పైప్ ద్వారా వెంటిలేషన్ తీసుకుంటూ ఇంట్లో మనం ఒక చిన్న సైజు ఒక వెంటిలేటర్ లాంటి ఆపరేటర్స్తో ఇంట్లో వెంటిలేషన్ తీసుకుంటూ ఉంది. ఈ పరిస్థితిలో ఏంటంటే పేషెంట్కి గాలి తీసుకుంటాం కూడా కష్టంగా ఉన్న పరిస్థితిలో మన దగ్గరికి రావటం జరిగింది. ఇంత సెటప్తో కూడా ఆ పేషెంట్కి 60-65% ఆక్సిజనేషన్ మాత్రమే అందుతూ ఉంది. దాంతో ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్ కూడా తక్కువ స్థాయిలో పనిచేస్తూ ఉంది. అలాంటి పరిస్థితిలో మన దగ్గరికి అప్రోచ్ అవటం జరిగింది. ఈ పేషెంట్ని మా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ టీం, మా సర్జికల్ టీంతో డిస్కస్ చేసి సంథింగ్ ఏంటంటే రకరకాల హాస్పిటల్లో వీళ్ళు ప్రయత్నించారు, కానీ సొల్యూషన్ దొరకలేదు. అలాంటి పరిస్థితిలో చివరిగా మమ్మల్ని అప్రోచ్ అవ్వటం జరిగింది. మా కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ నరేష్ గారి నేతృత్వంలో ఒక టీం లాగా ఏర్పడి దీనికి ఏం చేయొచ్చు అని ఆలోచించగా మాకు ఎక్మో గైడెడ్ ట్రేకియల్ స్టంటింగ్ అనేది ప్రయత్నిద్దాం, ఇది పేషెంట్కి డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రొసీజర్ అనేది తీసుకుంటాం జరిగింది. మనకి గాలి తీసుకోవడానికి ఊపిరితిత్తులు ఎంత ఇంపార్టెంటో గాలికి వెళ్ళే మార్గంలో విండ్ పైప్ అంటాం, శ్వాస ఇక్కడ ట్రైకియా అంటాం అనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది పేటెంట్గా ఉంటేనే గాలి లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల లోపల వరకు వెళ్తుంది అనమాట. కానీ ఈ విండ్ పైప్ ముందు వెనకాల ఉన్నాయి కొన్ని ఆర్గాన్స్ వల్ల, అంటే మనకి థైరాయిడ్ కానీ ఇసోఫేగస్ అంటాం, అన్నం వెళ్ళే దారి, దాంట్లో ఏమైనా క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది విండ్ పైప్ని నొక్కేస్తుంది, గట్టిగా నొక్కేసినప్పుడు గాలి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ పేషెంట్కి థైరాయిడ్ క్యాన్సర్ లాగా వచ్చి మొత్తం ఇదంతా నొక్కుపోయింది. సో సర్జరీ చేయడానికి ట్రై చేశారు వాళ్ళు, కానీ సర్జరీ అనేది సగం చేయగలిగారు, ఎందుకంటే అది మొత్తం శ్వాసనాళాన్ని మొత్తం నొక్కేస్తుంది కాబట్టి. సో వాళ్ళు ఏం చేశారంటే సర్జరీ అయిన తర్వాత గాలి ఆడడం కష్టంగా ఉందని ఇక్కడ చిన్న హోల్ పెట్టి ట్రాకియోస్టమీ ట్యూబ్ పెట్టారనమాట. అది పెట్టిన తర్వాత కూడా ఆమెకి ఆక్సిజన్ అనేది సరిగా అందట్లేదు. ఆక్సిజన్ అందకపోగా ఆమెకి ఫిట్స్ వచ్చినాయి అనమాట. దాన్ని హైపాక్సిక్ ఫిట్స్ అంటాం. సో ఆన్ అండ్ ఆఫ్గా వెంటిలేటర్ మీదకి వెళ్ళడం, నార్మల్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంది. సో మన దగ్గరికి ఆవిడకి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతామా అని పంపించారు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ట్రాకియోస్టమీ ట్యూబ్ తీసి ఇక్కడ స్టంట్ వేసే ప్రయత్నం చేద్దామని ప్లాన్ చేసాం. కానీ ఇప్పుడు మనకందరికీ తెలుసు గుండెకి స్టంట్స్ ఎట్లా వేస్తామో ఊపిరితిత్తులు అదే ట్రేకియా విండ్ పైప్ కూడా స్టంట్స్ అనేది వేయచ్చు. ఎప్పుడైతే మూసుకుపోతుందో ఓపెన్ చేయడానికి స్టంట్స్ వేసి ఓపెన్ చేయొచ్చు. కానీ మనం నార్మల్గా చేసేదానికంటే ఇది ఎందుకు అంత క్రిటికల్ సిచ్యువేషన్ అంటే ఈ ట్రైకియోస్టమీ ట్యూబ్ కింద భాగంలో కూడా మూసుకుపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైకియోస్టమీ ట్యూబ్ బయటికి తీసేస్తే ఆవిడకి అసలు గాలి అనేది ఆడదనమాట. అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ కానీ మనకు ఒక టైం కావాలి, ఒక టైం ఫ్రేమ్ ఆ స్టంట్ అనేది మనం పెట్టడానికి. సో ఆ టైంలో మనకి ఆర్టిఫిషియల్ లంగ్ అండ్ హార్ట్ మెషిన్ అంటాం, ఎక్మో మెషిన్ సహాయం ఉంటే బెటర్ అనేది యాజ్ ఎ టీమ్ కింద వీ డిసైడెడ్ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ ఎక్మో మిషన్. సో వీ హ్యావ్ వెరీ వెల్ ట్రైన్డ్ ఎక్మో టెక్నీషియన్స్, యూఎస్ నుంచి వచ్చారు. సార్ ఈజ్ అన్ ఎక్మో సర్జన్, ఈజ్ ద హెడ్ ఆఫ్ ఇట్. అండ్ సో ఆయన ఇట్స్ లైక్ వెరీ ఫాస్ట్గా వీ ఇనిషియేటెడ్ ద పేషెంట్ ఆన్ ఎక్మో. వన్స్ పేషెంట్ ఎక్మో మీద పెట్టిన తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత ఈ ట్రాకియోస్టమీ ట్యూబ్ అనేది తీసి ఆ విండ్ పైప్లో లోపల కూడా మనకి వెళ్ళిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది ఎందుకంత ప్రాబ్లం ఉందని. లోపల చాలా గడ్డల కింద ఉండి మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో ఈ ఎక్మో అన్నది ఏంటంటే మనకు హార్ట్ లంగ్స్ ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయితే ఏదో ఒక కారణంగా, లేకపోతే హార్ట్ లంగ్స్ మీద ఏమైనా మనం చిన్న ప్రొసీజర్ చేయాలన్నా, ఎక్కడైతే మనం లంగ్స్ పూర్తిగా స్టాప్ చేయాలన్నమాట, హార్ట్ని స్టాప్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్లో ఎక్మో పెడతాం. ఎక్మో దగ్గర మన దగ్గర ఇలాగ క్యానులా ఇలాగ ఉంటాయండి ట్యూబ్స్. ఈ ట్యూబ్స్ అన్నది మనం కాలు ద్వారా ఇన్సర్ట్ చేస్తాము. ఇక్కడ దీనికి కూడా ఇలాగ ట్యూబ్స్ ఉంటాయి. ఒకటి మనకి ఆర్టరీలో వెళ్తుంది, ఇంకొకటి వెయిన్లో వెళ్తుంది. ఆ మెషిన్ అన్నది కనెక్ట్ చేసి దాన్ని నడిపించడానికి కూడా యూ నీడ్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వీఆర్ హ్యావింగ్ మన దగ్గర టెక్నికల్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వర్క్డ్ ఫ్రమ్ చెన్నై, ఫ్రమ్ యూఎస్ నుంచి ట్రైన్ అయ్యి వచ్చిన మా దగ్గర టీం మొత్తం 4 ఎక్మో టెక్నీషియన్స్ ఉన్నారు, సీనియర్ పీపుల్. సో ఈ ఎక్మో ఎలాగొచ్చిందంటే ఎక్కువగాను ముందు నుంచి ఉండేది. ఎక్కువగా ఇండియాలో మనకి భారతదేశంలో అంత అవగాహన ఉండేది కాదు. నేను చెన్నైలో ఒక 15 ఇయర్స్ బ్యాక్ ట్రాన్స్ప్లాంట్ ట్రైనింగ్ అది అయినప్పుడు ఎక్మో మెషిన్స్ చాలా తక్కువ ఉండేవి. అప్పుడు మాకు ఎక్స్పోజర్ అయిన తర్వాత నెమ్మదిగా ఈ మధ్యలో టెక్నాలజీ పెరిగి, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలోని ఎప్పుడైతే మనకి లంగ్స్ ఫెయిల్యూర్ అయిపోయేదో ఈ ఎక్మో మెషిన్ తాలూకా యూటిలిటీ చాలా ఎక్కువ వచ్చింది. అప్పుడు ఇండియాలో చాలా హాస్పిటల్స్ అందరూ కూడా ఈ ఎక్మో మెషిన్స్ యాక్వైర్ చేశారు. నేను ఇంతకుముందు పనిచేసిన హాస్పిటల్లో ఆల్మోస్ట్ కోవిడ్ టైంలో ఒక 200 ఎక్మోలు
పెట్టాం. ఒక్కొక్క రోజు 3-4 ఎక్మోస్ పెట్టేవాళ్ళు. కానీ ఈ ఎక్మో పెట్టడం కూడా చాలా టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అవసరం. ఈ ఎక్మో పెట్టినప్పుడు కూడా పేషెంట్ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంటారు. ఎందుకంటే బీపీ డౌన్ అయిపోయి ఉంటుంది, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోయి ఉంటుంది. మనం ఎక్మో పెట్టిన వెంటనే రికవర్ అయిపోతారని కాదు, ఎక్మో పెట్టిన వెంటనే వాళ్ళకి సడన్గా హార్ట్ స్టాప్ అయిపోయే పరిస్థితి కూడా వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.